మన యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ అది తీసుకొచ్చాను. దాని పేరు ఇన్వెస్టింగ్ ఇన్ ఇండివిజువల్స్. ఇన్వెస్టింగ్లో ఏం జరుగుతుందంటే మనీతో మనం కొన్ని అసెట్స్ కొంటాం. దానివల్ల చాలా ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ చాలా ఇంకా బాగా టైంలో ముందు రానున్న రోజుల్లో రోజు ఇంకా బాగా డబ్బులు కూడా గ్రో అవుతుంది. అది మనకు తెలిసిందే. ఇండివిజువల్స్ టైప్ కంటే దే వెల్త్ని బిల్డ్ చేసుకోవడానికి మళ్ళీ రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకుంటారు. మళ్ళీ లాంగ్ టైం ఫైనాన్షియల్ గోల్స్ కోసం మనందరం ఇన్వెస్ట్ చేసుకుంటాం. స్టాక్స్లో మనం ఓనర్షిప్ కోసం స్టాక్ ఇన్వెస్ట్ చేస్తే మన కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. దానివల్ల హై రిటర్న్స్ వస్తాయి, కానీ చాలా హై రిస్క్. అదే బాండ్స్ ఆర్ డెప్ట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తే దాని గురించి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అవి సేవే, కానీ చాలా తక్కువ రిటర్న్స్ వస్తుంది. లేదా మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్స్లో మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి పోర్ట్ఫోలియో కూడా మంచిగా వస్తుంది. ఇలా మనం డైవర్సిఫై చేసుకోవచ్చు అనమాట. మనీని డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్ తగ్గి ఇన్వెస్ట్మెంట్స్లలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మాత్రం చాలా బాగా మనీ వస్తుంది, చాలా రిటర్న్స్ వస్తాయి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనం ఇంకా బాగా ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ చాలా తొందరగా బాగా రిటర్న్స్ వస్తాయి. రిస్క్ టాలరెన్స్ తగ్గుతుంది. మళ్ళీ ఇండివిజువల్స్లలో అదొక గైడ్ లాగా ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగా డబ్బులు వస్తాయి. టైం అనేది మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ చాలా బాగా రిస్క్ తీసుకుంటారు, కానీ మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకొచ్చుకుంటారు. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల స్మాల్ అమౌంట్స్ వస్తాయి, కానీ అది స్టేబుల్గా ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి కండిషన్స్ ఉంటుంది, మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. డాలర్స్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయి కదా, అని అది ఫిక్స్డ్ అమౌంట్స్ మీద రిటర్న్స్ మీద ఉంటుంది. దానివల్ల మార్కెట్ మొబిలిటీల మీద బాగా రిస్క్ ఉంటుంది. 401k ఆర్ IRA ఇవి మనకి ట్యాక్స్ మంచిగా పే చేస్తాం. దాని మీద రిటైర్మెంట్ తర్వాత కూడా ట్యాక్స్ చాలా తక్కువ పడుతుంది. రోబో అడ్వైజర్స్ మనకి ప్రొవైడ్ చేసే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లో తక్కువ ఫీజు ఉంటుంది. రియల్ ఎస్టేట్ లేదా కమోడిటీస్ వీళ్ళ మనకి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నట్టు. ఎమోషనల్ ఇన్వెస్టింగ్ పక్కన పెట్టి భయం, ఆశ ఇవన్నీ పక్కన పెడితే దీనివల్ల పూర్ డెసిషన్స్ తీసుకుంటాం. మంచిగా ధైర్యంతో మంచిగా నాలెడ్జ్ పెంచుకొని మరి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. దేంట్లో అయినా అండర్స్టాండ్ బాగా ఫీజు అర్థం చేసుకొని సిగ్నిఫికెంట్గా లాంగ్ టర్మ్ అనేది పెట్టుకోవాలి. బాగా రిటర్న్స్ వస్తాయి. పోర్ట్ఫోలియోని మంచిగా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ రిస్క్ని తగ్గించుకొని బాగా డబ్బులు సంపాదించాలి. మంచిగా ట్రెండ్స్ ప్రకారం స్టాక్ మార్కెట్స్లో మంచిగా ఇన్వెస్ట్ చేసుకొని షార్ట్ టర్మ్లోనే బాగా రిటర్న్స్ తెచ్చుకోవాలి. అయితే మీరు అలా కన్సిడర్ చేసుకోండి. ఫైనాన్స్ అడ్వైస్ అన్ని కూడా కనుక్కోండి. మంచిగా ప్రిన్సిపల్ ప్రకారం ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు సంపాదించుకోండి. ఓకే గైస్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. రేపు ఇంకో కొత్త టాపిక్ కానీ రేపు మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. ఈ రోజుకి వీడియో ఇంతే గైస్. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.